డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఏ తెలుగు 3వ సంవత్సరం 5వ సెమిస్టర్లో తెలుగు సాహిత్య చరిత్రలో చివరి క్లాసు ఆన్లైన్ క్లాస్గా తీసుకున్నటువంటి 6 క్లాసుల్లో ఇది 6వ క్లాసు. ఈ క్లాస్కి విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంతవరకు గతంలో జరిగినటువంటి క్లాసుల్లో మనం మొదటి 10 పాఠాలు చెప్పుకున్నాం. దానికి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే దాని కింద కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ప్రబంధ కవులు, కావ్య కవులు, శివ కవులు, కవిత్రయము, ప్రాజ్ఞన్య యుగ సాహిత్యము, శాసన భాష, ఆంధ్రము, తెలుగువారి సంస్కృతి చరిత్ర, తెలుగు ప్రాంతాల భౌగోళిక స్వరూపము, భాషా పరిణామము, భాషా సాహిత్యము, చరిత్ర, సంస్కృతి సంబంధాల అధ్యయనం. ఇట్లా మొదటి 10 యూనిట్స్ అయిపోయినాయి. ఇవాళ సమయాన్ని బట్టి యక్షగానాలు, వచన కావ్యాలు, పద కవిత్వం అనే పాఠాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొదటగా మనం యక్షగానాల గురించి తెలుసుకుందాం. యక్షగానాలు అంటే మనందరికీ తెలుసు. చాలా గ్రామాలలో వివిధ జాతరల సందర్భాల్లో మనం యక్షగానాన్ని చూసి ఉంటాం. యక్షగానము అంటే ఒకప్పటి నాటకము అనే విషయం మనందరికీ తెలుసు. ప్రాచీన కాలంలో నాటకాలు ఆడేటువంటి వాళ్ళు ప్రాచీన కాలంలో నమస్తే, ఎవరు? నాన్న క్లాస్లో ఉన్నా. అంత మంచిదే కదా. బాయ్ నాన్న. ప్రాచీన కాలంలో ప్రజల యొక్క ఆనందాన్ని పొందడం కోసం ప్రజలు వాళ్ళ యొక్క ఖాళీ సమయాల్ని ఆనందంగా గడపడం కోసం వివిధ రకాలైనటువంటి సమాచారాన్ని సేకరించడం కోసం నాటకాలు ఆడేటువంటి వాళ్ళు. దాంట్లో యక్షగానాలు ఒకటి. ఇది భారతదేశంలో మన తెలుగు ప్రాంతాల్లో చాలా ప్రాచీనమైనటువంటి కళ. దాని గురించిన మన పరిశోధన ఎలా జరిగింది, అసలు యక్షగానాలు ఎట్లా వచ్చాయి, యక్షగానాలకు సంబంధించినటువంటి వివరణ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. అయితే ఈ మన దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి కూడా అనేక కళా ప్రదర్శన రూపాలు వచ్చినాయి. దానికి సంబంధించిన యక్షగానము చాలా గుర్తింపు పొందింది. యక్షగానంలో ఉండేటువంటి వస్తువు కానీ, ప్రదర్శన విధానం కానీ చాలా ఆకట్టుకునే విధంగా ఉన్న కారణంగా యక్షగానము ఇప్పటికీ వివిధ రూపాలుగా బతికే ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇంకా ఇన్ని కంప్యూటర్ కాలంలో కూడా ఇంత సాంకేతిక విప్లవం వచ్చినా కూడా యక్షగానానికి సంబంధించిన గుర్తింపు తగ్గలేదు అనేటువంటి మాట వాస్తవము. దానికి ఈ కళారూపంలో ఉన్నటువంటి ఆకర్షణయే కారణంగా మనం భావించవచ్చు. ఈ యక్షుల యొక్క గానమే యక్షగానము అని చెప్పేసి అన్నారు. ఇంతకీ మరి యక్షుల గానం యక్షగానం అయినప్పుడు యక్షులు అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎప్పుడున్నారు, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తర్వాత మనం పాఠంలోకి వెళ్దాం. ఈ యక్షుల యొక్క గానం యక్షగానము అని చెప్పేసి అనుకున్నాము.
ఈ యక్షులు దేశీ సంబంధించినటువంటి కళారూపంగా దీన్ని తీసుకున్నారు. చాలా సంవత్సరాల నుంచి, అంటే చాలా ప్రాచీన కాలం నుంచి కూడా మనకి ఈ యక్షగానం కనిపిస్తున్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఎక్కడా నమోదు కాలేదు. దానికి కారణము ఇది జానపదులు, ఎక్కువ సాహిత్యం తెలియని వాళ్ళు, చదువుకొని వాళ్ళు దీన్ని నిర్వహించారు కాబట్టి పండితులు దీన్నంతా తీసుకోలేదేమో అనేటువంటి ఒక అపోహ కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు కాకపోవడానికి ఇదొక కారణంగా మనం భావించవచ్చు. ప్రాచీనమైనటువంటి కవులు తమ తమ కావ్యాల్లో యక్షగానానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు పరోక్షంగా చేశారు. వీటి గురించి వివరాలు ఏం తెలియకున్నప్పటికీ ప్రాచీన కావ్యాల్లో మాత్రం ఉంది. ఆ తర్వాతి కాలంలో కొంతమంది చరిత్రకారులు, పండితులు వీళ్ళ ప్రయత్నం కారణంగా ఆధునిక కాలంలో ఈ యక్షగానానికి సంబంధించిన పరిశోధన జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, జయంతి రామయ్య పంతులు, అక్కిరాజు ఉమాకాంతం, వేటూరి ప్రభాకర శాస్త్రి, గిడుగు వెంకట సీతాపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, చింతా దీక్షితులు, కోరాడ రామకృష్ణయ్య, పింగళి లక్ష్మీకాంతం, నేలటూరి వెంకటరమణయ్య, గంటిజోగి సోమయాజి, కండవల్లి లక్ష్మీరంజనం, కేవీఆర్ నరసింహం, సురవరం ప్రతాపరెడ్డి, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, కొమ్మనమంచి జోగయ్య శాస్త్రి శర్మ, ముట్నూరి సంగమేశం, ఇట్లాంటి వాళ్ళు చాలా వాళ్ళ యొక్క సాహిత్యంలో దీనికి సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. వీళ్ళలో కొంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయితే కొంతమంది చరిత్రకారులు ఉన్నారు. కొంతమంది ఈ యక్షగాన రచనలను సేకరించి వాటికి మంచి మంచి పీఠికలను కూడా రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యక్షగానానికి సంబంధించినటువంటి పరిశోధన చేసినటువంటి వాళ్ళల్లో మొదటివాడు ఎస్వి జోగారావు. వీరు యూనివర్సిటీ ప్రొఫెసరు. ఆంధ్ర యక్షగాన వాంగ్మయ చరిత్ర అనేటువంటి తన పరిశోధన గ్రంథంలో మొదటిసారిగా ఈ యక్షగానం పైన పరిశోధన చేసినటువంటి వాడు. ఇతను అమూల్యమైనటువంటి సమాచారాన్ని సేకరించి ఈ యక్షగాన వాంగ్మయానికి ఒక మంచి గుర్తింపును తెచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకాలలో ఇది ప్రామాణిక గ్రంథంగా మనకు గుర్తించవచ్చు. 1957 సంవత్సరం నాటికే ఇతడు ఈ పరిశోధన గ్రంథాన్ని యూనివర్సిటీకి అప్పగించి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇచ్చి డాక్టరేట్ను పొందేరు. ఆ ఫోటో కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత కాలంలో చాలామంది ఈ యక్షగానం పైన పరిశోధన చేశారు. 1975లో ఎన్ పార్వతమ్మ, 1980లో సిహెచ్ రామనాథం, 1989లో ఎల్లారెడ్డి, 89లో సురేంద్ర కుమార్, 90లో శేషసూర్య భ్రమరాంబ, 95లో కృష్ణయ్య, ఇట్లా చాలామంది ఈ యక్షగాన సాహిత్యం పైన మనకు పరిశోధన చేసినట్లుగా కనిపిస్తుంది. రీసెంట్గా 2018లో తలారి డాకన్న అనేట ఆయన రంగారెడ్డి జిల్లా యక్షగాన సాహిత్యము సమగ్ర అధ్యయనం అనేటువంటి విషయం పైన పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా పిహెచ్డి పొందారు. సరే, పరిశోధన విషయం ఇట్లా ఉంటే ఇంతకీ యక్షులు అనేటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద చర్చ చేస్తే, అక్షసి అనే నది పక్కన నివసించేటువంటి వాళ్ళు యక్షులు, వాళ్ళనే యక్షులు అని వ్యవహరించబడి ఉంటారు అని చెప్పేసి సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక ఊహ అంచనా వేశారు. అట్లానే గూచి అని పిలువబడేటువంటి మంగోలియన్లు అయి ఉంటారని కూడా సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈయన విషయంతో పాటుగా బౌద్ధ, జైన, హిందూ సాహిత్యాలలో ఈ యక్షగానాల ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. బౌద్ధ సాహిత్యంలో యక్షులు యక్కులు అనే పేరుతోని పిలిచినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ యక్షులు దేవతాగణం అని కూడా ప్రతిదీ యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వ, యక్ష, రాక్షస ఇట్లాంటి జాతులు, అనేక జాతులు మనకి దేవతా గణంలో కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళల్లో యక్షులు ఒక జాతి అనేటువంటిది కూడా హిందూ సాహిత్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
తర్వాత వీళ్ళు ఈ యక్షులు అనేటువంటి వాళ్ళు చాలా నీతివంతంగా ఉండేటువంటి వాళ్ళని, కామరూపులు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తన వేషాల్ని మార్చుకునేటువంటి వాళ్ళని, బాగా శూరులు, శక్తి సంపన్నులు అని, జ్ఞానులు అని, జిజ్ఞాసులు అని కూడా వీళ్ళు గుర్తించబడ్డట్లుగా మనకు తెలుస్తుంది. ఆదిలో యక్షుల నివాసం సింహలం అనేది సింహలం అంటే ఇప్పుడు శ్రీలంక. ఈ శ్రీలంక ప్రదేశంలో వీళ్ళు నివసించేటువంటి వాళ్ళు అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. వీళ్ళ యొక్క రాజు కుబేరుడని, ఈ కుబేరుడి యొక్క అనుయాయులే ఈ యక్షులు అనేటువంటి విషయం కూడా మనకు అనేక పుస్తకాలలో తెలుస్తూ ఉంది. తర్వాత బలిచక్రవర్తి యొక్క సేనాధిపతి అయినటువంటి సుమాలి యక్షులను జయించి రాక్షస రాజ్యాన్ని స్థాపించాడు అనేటువంటిది ఇంకొక ఐతిహ్యం ఉన్నది. యక్షులంటే అప్రాకృత జీవులని, భూత ప్రేత పిశాచ మొదలైనటువంటి గణాల్లో చేరుతారనేటువంటిది ఇంకొక ఐతిహ్యం కూడా ఉంది. మొత్తానికి ఆ యక్షులు ఈ యక్షులు ఒకటేనా అనేటువంటి సందేహం వస్తే ఇదంతా కూడా ఉత్తుత్తదే. ఆ యక్షులకి ఈ యక్షులకి అది పురాణాలలో ఉన్నటువంటి యక్షులు, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి యక్షగానానికి ఆ యక్షులకు సంబంధం లేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత జక్కులు మరియు కొరవింజే అనేటువంటి వాళ్ళు ఈ యక్షగానానికి మూల పురుషులు అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో జక్కులు అనేటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జక్కుల వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు, భవనీయుడులు అనేటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. ఈ జక్కుల వాళ్ళే యక్షులు అని చెప్పేసి, జక్కుల గానమే యక్షగానము అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ యక్షులు అనే పదానికి జక్కులు అనే పదము తద్భవ రూపం అయి ఉంటుందని చెప్పేసి అనేక మంది పండితులు అభిప్రాయపడితే, వీళ్ళు మాత్రం ఎవరు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి మాత్రం జక్కులు అనే శబ్దం తద్భవ రూపం కాక అది దేశ్యమే అనేటువంటి పదాన్ని చెప్తూ ఈ జక్కుల గానమే యక్షగానము అనేటువంటి విషయంలో మాత్రం ఏమాత్రం అభిప్రాయాన్ని విభేదించలేదు. తర్వాత జక్కుల వారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా, తెనాలి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం దగ్గర ఉండేటువంటి వాళ్ళుగా మనకు తెలుస్తుంది. అట్నే జక్క సానికుట్ల, జక్కుల చెరువు, జక్క సముద్రము, జక్కులాడికి అనేటువంటి ఊర్ల పేర్లను బట్టి మనం చూస్తే ఈ జక్కులు అనేటువంటి వాళ్ళు అధిక మొత్తంలో ఈ ప్రాంతాల్లో ఉన్న కారణంగా ఆ ప్రాంతాలకి వాళ్ళ పేరుతోనే ఆ ప్రాంతాల పేర్లు పిలువబడ్డట్లుగా మనకు తెలుస్తుంది. జక్కుల కన్నాంబ అనే మహిళ సాధారణ శకం 1681 జూలై 9న తిరుమల దేవస్థానంలో ఒక శాసనం వేయించినట్లుగా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నీ ఈ జక్కుల వాళ్ళ అస్తిత్వాన్ని మనకు తెలుస్తున్నాయి. అట్లనే కొరవింజే అనేటువంటిది ఒక నృత్య విశేషము. అంజే అంటే అడుగు, కొరవ అంటే కురవ జాతికి సంబంధించినటువంటి వారు. అంటే కురవ జాతి ప్రజలు చేసేటువంటి ఒక రకమైనటువంటి నాట్యాన్ని కురవింజ లేదా కురవంజే లేదా కొరవంజే, కురవంజి అనే పదాలు వాడుతున్నారు. ఈ కురవంజి అనేటువంటి పదం నుంచే యక్షగానం రూపొందింది అని వేటూరి ప్రభాకర శాస్త్రి ఒక అభిప్రాయాన్ని వెలుబుచ్చడం జరిగింది. ఆంధ్ర, కర్ణాటక, ద్రావిడ దేశ ప్రాంతాల్లో అనేక మంది ఆటవిక జాతులు నివసించేటువంటి వాళ్ళు, వాళ్ళల్లో చెంచులు, కురవలు అనేటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. ఆ కురవలు చేసేటువంటి నృత్యమే కురవంజ. ఆ కురవంజ క్రోవ, కోయ జాతుల వాళ్ళే కురవలు అనేటువంటి వాళ్ళు. ఆ కురవంజ నాట్యం నుంచే ఈ యక్షగానం వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ యక్షగానానికి సంబంధించినటువంటి దాంట్లో తెలుగు సాహిత్యంలో కూడా యక్షగానానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కన్నడ సాహిత్యంలో సాధారణ శకం 12వ శతాబ్దం నాటికే ఎక్కలగాన అనే పేరుతోని యక్షగానం అనేటువంటి ప్రక్రియ ప్రస్తావించబడింది. తెలుగులోను పాల్కురికి సోమనాథుడు దాదాపు 12-13వ శతాబ్దం ఆ సమయానికి సంబంధించినటువంటి వాడే పాల్కురికి సోమనాథుడు. అతను రాసినటువంటి పండితారాధ్య చరిత్రలో కూడా మొట్టమొదటిసారిగా యక్షగాన ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తుంది. అచట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాడెడు నాడెడు వారు అని చెప్పేసి అన్నాడు. అంటే గంధర్వ యక్ష విద్యాధరాదులు అనేటువంటి పదాన్ని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో వాడడం జరిగింది. తర్వాత శ్రీశైల పర్వతం మీద
శివరాత్రి జాగరణ చేసేటప్పుడు సందర్భంలో కూడా వినోద కార్యక్రమాలు జరిగేవి. దాంట్లో గంధర్వులు, యక్షులు వేషాలు ధరించి కొందరు ఆడేవాళ్ళు, కొందరు పాడేవాళ్ళు అని చెప్పేసి ఈ పాలకురికి సోమనాథుడు చెప్పిన దాన్ని బట్టి యక్షగానము ఆ రోజు కాలంలో ప్రజల ఆదరణకు పొంది ఉంది అనేటువంటి విషయం మనకు అవగతం అవుతూ ఉంది. అట్నే పాలకురికి సోమనాథుడు తో పాటుగా శ్రీనాథుడు భీమఖండంలో కూడా, అంటే ఇతడు 15వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు, 1430 ప్రాంతంలో యక్షగాన ప్రస్తావనను కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అని శ్రీనాథుడు చెప్పిండు భీమఖండంలో. అంటే శ్రీనాథుని కాలానికే వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామం అనేటువంటి కావ్యంలో జక్కుల పురంధ్రని అనేటువంటి ఆమె పాట పాడడాన్ని వర్ణించాడు. ఇట్లా ఈ యక్షగానానికి సంబంధించినటువంటి విషయంలో తెలుగు సాహిత్యంలో అనేక ప్రకరణలు అంటే ప్రస్తావనలు ఉన్నాయి. దాంట్లో ఈ అన్నమయ్య తాళ్ళపాక అన్నమయ్య యొక్క మనుమడు చిన తిరుమలాచార్యుడు రచించినటువంటి సంగీత లక్షణము, అంటే అన్నమయ్య సంస్కృతంలో రాసినటువంటి సంగీత లక్షణ గ్రంథాన్ని చిన తిరుమలాచార్యుడు తెలుగులోకి అనువదించాడు. దాంట్లో యక్షగాన పదంబులు నవ్విధమున సముచితానేక విధ తాళ సంగతులను అని చెప్పేసి ఒక పద్యం ఉంది. దాంట్లో చేసిన దాన్ని బట్టి యక్షగాన స్వరూప స్వభావాలతో పాటు యక్షగానాల యొక్క పరిణామం కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఆదిలో సంగీతము అభినయాలకే ఎక్కువ ప్రాధాన్యత పరిమితమై ఉన్న తర్వాత 15వ శతాబ్దం నాటికి అది కథా నవరసాలంకారమై వర్ణనలతోని అభివృద్ధి చెందింది అని చెప్పేసి అన్నారు. కథాకథన ప్రబంధ రూపక పరిణతి చెందింది అని చెప్పేసి దీంట్లో చెప్పడం జరిగింది. ఈ తెలుగులో యక్షగానాలు చాలానే వచ్చాయి. తెలుగు సాహిత్యంలో యక్షగానానికి సంబంధించిన తొలినాటి ప్రస్తావనల ద్వారా పాల్కురికి సోమనాథుని కాలానికి ముందే తెలుగులో యక్షగానాలు ఉన్నాయని ఊహించవచ్చును. శ్రీనాథుడు భీమఖండంలో ప్రస్తావించిండు, చిన తిరుమల సంగీత లక్షణం అనే గ్రంథంలో ప్రస్తావించిండు. అట్లా వీళ్ళ ప్రస్తావనలు మరియు ఇతర సాహిత్యవేత్తల యొక్క ప్రస్తావనల కారణంగా 15వ శతాబ్దానికి ముందే ఉన్నటువంటి వాడు, అంటే 15వ శతాబ్దంలో ఉన్నటువంటి వాడు ఎవరు? ప్రోలుగంటి చెన్న శౌరి అనేట ఆయన. ప్రోలుగంటి చెన్న శౌరి అనేట ఆయన సౌభరి చరిత్రము అనేటువంటి ఒక యక్షగానాన్ని రాసినట్లుగా మనకు తెలుస్తుంది. అట్లనే వెల్లంకి తాతంబట్టు కవిచింతామణి అనేటువంటి పుస్తకంలో లక్ష్మీ కళ్యాణము రేకు అనే దాన్ని ఉదహరించాడు. ఈ రేకులు కూడా మనకి ఈ యక్షగానాలలో వాడేటువంటి ఛందస్సుల్లో వస్తాయి. కాబట్టి లక్ష్మీ కళ్యాణము అనేటువంటిది కూడా ఒక యక్షగానం ఉండేది. ఇది మనకు సాహిత్యంలో దొరుకుతున్నటువంటి రెండవ ఆధారంగా పరిగణించవచ్చు. అట్లనే 15వ శతాబ్దానికి చెందిన చక్రపురి రాఘవాచార్యుడు విప్రనారాయణ చరిత్రము అనేటువంటి దానిని రాసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇది మూడవది. ఆ తర్వాత ఈ మూడు కూడా మనకి అలభ్యములు, అవి లభించడం లేదు. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి లభిస్తున్నటువంటి ప్రకటించబడినటువంటి లేదా గ్రంథస్థమైనటువంటి దాంట్లో మొట్టమొదటిది కందుకూరి రుద్రకవి రాసినటువంటి సుగ్రీవ విజయము. ఇది యక్షగానం తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి, సంఖ్యాపరంగా 4వదైనా కూడా ప్రకటించబడినటువంటి దాంట్లో ఇది మొట్టమొదటిది అని చెప్పేసి చెప్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన రాఘవాచార్యులు విప్రనారాయణ చరిత్ర, బాలపాపాంబ రచించిన అక్క మహాదేవి చరిత్ర, ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు. సుగ్రీవ విజయాన్ని అనుసరించి వెలువడిన యక్షగానాలు బాలపాపాంబ అనేకం ఉన్నాయి. దాంట్లో బాలపాపాంబ అనేట ఆమె మొదటి మహిళా కవయిత్రి, యక్షగాన కవయిత్రిగా గుర్తింపు పొందింది. కందుకూరి రుద్రకవి మొదటి యక్షగాన రచయిత అయితే మహిళా రచయిత్రి బాలపాపాంబ. ఆమె రాసినటువంటిది అక్క మహాదేవి చరిత్ర, యక్షగానము. ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తంజావూరు పాలకుడైనటువంటి రఘునాథ నాయకుని కాలంలో ఈ యక్షగానాలు బాగా ప్రోత్సహించబడ్డాయి. తంజావూరును పరిపాలించిన మహారాష్ట్రకు సంబంధించిన షాహజీ, ఈయన కూడా సాహిత్య భోజుడు కాబట్టి ఇతని కాలంలో కూడా
యక్షగానాలు బాగా అభివృద్ధి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. తరికొండ వెంగమాంబ, శివ నాటకము, బాలకృష్ణ నాటకము, విష్ణు పారిజాతము, చెంచు నాటకము, రుక్మిణీ నాటకము, జలక్రీడా విలాసము, ముక్తికాంత విలాసము మొదలైనటువంటి యక్షగానాలు రచించినట్లుగా మనకు తెలుస్తుంది. 18వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. వాసంతికా పరిణయం అనేటువంటి యక్షగానం కూడా ఆ కాలంలోనే వచ్చింది. కాజ వెంకటాద్రి అనేట ఆయన దీనిని రాసిండు. తర్వాతి కాలంలో కంకంటి పాపరాజు విష్ణుమాయా విలాసం, ఎల్లకవి రాసిన చంద్రతారా విలాసం అనే యక్షగానాలు చాలా పేరు ప్రఖ్యాతులు పొందినట్లుగా మనకు తెలుస్తుంది. ఇవి తెలుగు సాహిత్యంలో వెలువడ్డే అయితే తెలంగాణలో కూడా యక్షగానాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నాయి. దాదాపు 100కు పైగా యక్షగానాలు తెలంగాణ నుంచి 1957 నాటికే వచ్చినట్లుగా డాక్టర్ ఎస్వి జోగారావు తన పరిశోధన గ్రంథంలో వెల్లడించినట్లుగా మనకు తెలుస్తుంది. సాధారణ శకం 18వ శతాబ్దం నుంచి తెలంగాణ ప్రాంతంలో యక్షగాన రచన ఊపందుకుంది. శేషాచల కవి రచించిన ధర్మపురి రామాయణము అనేటువంటిది తెలంగాణ నుంచి వెలువడినటువంటి మొట్టమొదటి యక్షగానంగా సాహిత్య చరిత్రకారులు గుర్తించారు. రాపాక శ్రీరామ కవి రాసినటువంటి అధ్యాత్మ రామాయణము, కానూరు వీరభద్ర కవి రచించిన బసవ మహిమామృత విలాసము, చెల్వూరు సన్యాస కవి రచించిన బసవ కళ్యాణము, ఇట్లా వీరశైవానికి సంబంధించిన రచయితలు కూడా ఈ యక్షగాన ప్రక్రియను వదులుకోలేదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. రామదాస కవి రాసినటువంటి తారా శశాంకము, భీమసేన విలాసము అనే 2 యక్షగానాలను ఈ రామదాస కవి ప్రకటించాడు. కవి ఆత్మకూరు సంస్థానాధీశుడు ముక్కెర సీతారామ భూపాలునికి ఆశ్రిత కవిగా మనకు తెలుస్తా ఉంది. తర్వాత తెలంగాణలో 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు కూడా అనేక యక్షగానాలు వచ్చినప్పటికీ తెలుగులో యక్షగానాలకు 17వ శతాబ్దంలో స్వర్ణయుగంగా ఉంటే తెలంగాణలో మాత్రం 20వ శతాబ్దము స్వర్ణయుగంగా ఉంది అని చెప్పేసి అన్నారు. 20వ శతాబ్దంలో కాంబోజరాజు కథ, బాలనాగమ్మ కథ, పెద్ద బెబ్బులి రాజు కథ, ఆర్య మరాఠీల కథ, ఇట్లా అనేకమైనటువంటి యక్షగానాలు తెలుగులో తెలంగాణ పల్లెల్లో ప్రజల్ని అలరించాయి అని చెప్పేసి అన్నాడు. దీంట్లో చెర్విరాల బాగయ్య అనేట ఆయన ఒక 40కి పైగా యక్షగానాలను రాసిండ్రు. బూరుగుపల్లి సోదర కవులు ప్రసిద్ధ యక్షగానాలు రాసిండ్రు. పట్లల వీరన్న రచించిన రైతు విజయం చాలా గొప్పది. తర్వాత దుబ్బాక, మెదక్ జిల్లా, సిద్దిపేట, ప్రస్తుతం అంతకుముందు మెదక్ జిల్లా ఉండే, ఇప్పుడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరపల్లికి చెందిన బెల్లోజు రమణాచారి 77 సంవత్సరాలు, ఈయన 36 సంవత్సరాలుగా కళ్ళు కనిపించనప్పటికీ 100 యక్షగానాలను రాసిండు. ఒక అంధ కవి ఇతని గురించి కూడా చెప్పుకోవాలి. 100 యక్షగానాలు ప్రదర్శించబడినప్పటికీ కేవలం 3-4 తప్ప ప్రచురణకు నోచుకోకపోవడం దురదృష్టము అని చెప్పేసి మన పాఠ్య రచయిత అభిప్రాయపడుతున్నారు. అట్లా తెలంగాణలో యక్షగానాల సంఖ్య సుమారు 400 పైన ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత యక్షగాన లక్షణాల విషయానికి వస్తే ఏ సాహిత్య ప్రక్రియ అయినా ఎల్లకాలం ఒకే రకంగా ఉండదు, మారుతూ ఉంటుంది. వివిధ ప్రక్రియల ప్రభావం చేత కావచ్చు, లేదా ఇతర ప్రభావాల చేత అయినా కూడా కావచ్చు. మనకి ప్రక్రియలో వివిధ రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. సాధారణ శకం 15వ శతాబ్దం నుంచి యక్షగాన రచనలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ 16వ శతాబ్దానికి చెందిన కందుకూరి రుద్రకవి రాసిన సుగ్రీవ విజయమే మనకు లభిస్తుంది. కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి 3 యక్షగానాలను పక్కన పెట్టి కందుకూరి రుద్రకవి రాసినటువంటి సుగ్రీవ విజయంను ఆధారంగా చేసుకొని మనకి ఈ లక్షణాలు చెప్పబడుతున్నాయి. యక్షగానం యొక్క మౌలిక స్వభావము గాన ప్రధానమైనది. అంటే దీంట్లో పాటలు ఉంటాయి, కానీ గాన ప్రధానమైనప్పటికీ తర్వాత కాలక్రమంలో అది రూపక ప్రక్రియగా మారింది. అంటే రూపకం అంటే ఏంది?
ప్రదర్శన యోగ్యంగా అది మారింది. దీంట్లో గానం ప్రధానం పోయి తర్వాత నృత్యము, అభినయము, ఆహార్యము ఇవన్నీ కూడా వచ్చి చేరినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత పరిణత రూపమే యక్షగాన నాటకం అని అనొచ్చు అని జీవి సుబ్రహ్మణ్యం భావించినట్లుగా మనకు తెలుస్తుంది. అట్లా నాటక ధర్మాన్ని పొందడం వల్ల యక్షగానానికి కూడా నాటక లక్షణాలతోనే సహజంగానే వచ్చినాయి. దీంట్లో నాటకాల్లో నాంది ప్రస్తావనలు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా మొదట భగవంతుణ్ణి స్తుతిస్తారు, విఘ్నేశ్వర ప్రార్థన ఉంటుంది. నాటకంలో ఉన్నట్టుగానే షష్ఠ్యంతాలు ఉంటాయి. దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే నాటకాల్లో సూత్రధారుడు వచ్చి కథ గురించిన ప్రస్తావన చేస్తాడు. కానీ ఈ యక్షగానాల్లో సూత్రధారుడి యొక్క ప్రవేశం ఉండదు. కానీ ఆ తర్వాత కాలంలో కొంతమంది ఈ సూత్రధారుడిని కూడా వేదిక మీద పిలిచి ఈ ప్రస్తావన చేసే సంప్రదాయాన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ యక్షగానాల యొక్క వస్తువు తీసుకుంటే భగవంతుని యొక్క స్తుతి, విశేష సందర్భాల్లో అనేక క్షేత్రాల్లో ఇవి నాటకాలు చేస్తూ ఉంటారు కాబట్టి భగవంతుని గుణగానాలను, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థల పురాణాలను, తర్వాత పురాణాంతర్గతమైనటువంటి విషయాలను కథలుగా తీసుకొని వీళ్ళు రచనలు చేసేటువంటి వాళ్ళు. తర్వాత ఐతిహాసిక, చారిత్రక, సాంఘిక వస్తువులను కూడా వీళ్ళు యక్షగానం ద్వారా స్వీకరించినట్లుగా మనకు తెలుస్తుంది. జానపద గాథలు, తాత్విక అంశాలు, స్థల పురాణాలు, దేవునికి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఈ యక్షగానాల్లో మనకు కనిపిస్తాయి. వస్తు వైవిధ్యాన్ని పాటించడం కూడా ఈ యక్షగానానికి ఒక లక్షణంగా మనం చెప్పవచ్చు. తర్వాత ఈ రసానికి సంబంధించినటువంటి విషయం చూస్తే యక్షగానము ప్రారంభంలో భక్తి రసానికి సంబంధించినట్లుగా ప్రారంభమైనప్పటికీ మనకు లభిస్తున్నటువంటి యక్షగానాల్లో కొంత మనకు భక్తితో పాటుగా శృంగార రసం కూడా యాడ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ శృంగార రసం యక్షగానాల్లో పొర్లి ప్రవహించింది. హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకం ఇట్లాంటివి కూడా అనుషంగిక రసాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఛందస్సు విషయానికి వస్తే దేశీ ఛందస్సు కావచ్చు, మార్గ ఛందస్సు కావచ్చు, సాధారణంగా రచన కావ్యంగా అస్తిత్వం పొందాలంటే అది ఛందోబద్ధంగా ఉండాలి అని చెప్పేసి ప్రాచీనమైనటువంటి భారతీయుల యొక్క అభిప్రాయం. భారతీయ సాహిత్య సంప్రదాయం కూడా ఈ ఆధునిక వచనం వేరు, ప్రాచీన వచనం వేరు. వచనాలు అనే పేరుతోని ప్రాచీన కాలంలో వెలువడిన రచనలు కూడా మాత్రా ఛందస్సుతోని ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీంట్లో ఛందో వైవిధ్యాన్ని పాటించడం కూడా మనం చూస్తాం. దీంట్లో పద్యము, గద్యము లేదా వచనము, ద్విపద, దరువు, రగడ, రేకు ఇట్లా మొదలైనటువంటి అనేకమైనటువంటి ఛందో భేదాలను వీళ్ళు పాడారు. ఏక ఛందస్సుతో రచించబడినటువంటి కావ్యాలు ఉన్నప్పటికీ అనేక రకాల ఛందస్సుతో రాసినవి, వైవిధ్యం కలిగినవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నన్నే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బహుళ ఛందస్సుతో రాసిన అవి మనకు రచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా యక్షగానాల్లో మనకి ఛందో వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో పద్యము, గద్యము, ద్విపద, రగడ, రేకు, దరువు మొదలైనటువంటి ఛందస్సులు మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో పద్యం అంటే మనకు తెలుసు, ఛందోబద్ధమైనటువంటి పద్యము. దీంట్లో చెంపకమాల, ఉత్పలమాల, మధ్యమము, శార్దూలము మొదలైనటువంటి సాధారణ వృత్తాలతో పాటు మాలిని, సుగంధి, కవిరాజ విరాజితము మొదలైన అరుదైన వృత్తాలను కూడా వీళ్ళు యక్షగాన కవులు రచించినట్లుగా మనకు తెలుస్తుంది. దేశీ ఛందస్సుతో పాటుగా కందము, సీసము మొదలైనటువంటి దేశీ ఛందస్సుతో పాటు కందార్థము, సీసార్థము, మంజరి, ద్విపద మొదలైనటువంటి అరుదైన దేశీ ఛందస్సులు కూడా మనకు దీంట్లో కనిపిస్తాయి. గద్యము, వచనము రెండు పర్యాయ పదాలుగా చెప్తున్నప్పటికీ చెంపు కావ్యాల్లో పద్యాల మధ్యలో అక్కడక్కడ చిన్న వచనం పెడితే అది వచనం అని చెప్పేసి కొంచెం లయతో కూడినటువంటి మాత్రా ఛందోబద్ధమైనటువంటి రచనని గద్యము అని చెప్పేసి అన్నారు. కవి గద్య అనే పేరుతోని కృతికర్తలు, కృతి భర్తల గురించి ఈ ఆశ్వాసాంతాల్లో చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి గద్యం, వచనం కూడా మనకి యక్షగానాలలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ద్విపద ఛందస్సు మనకు తెలుసు. 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణంతో ఉంటాయి. 3వ గణంతో ఎత్తి చెల్లుతుంది. ఈ
రెండే పాదాలు ఉంటాయి కాబట్టి ద్విపద. ఇది గానయోగ్యంగా ఉంటుంది, పాడడానికి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో ప్రాస నియమం లేకపోతే అది మంజరి ద్విపదగా మారుతుంది. అటు మంజరి ద్విపదను, ఇటు ద్విపదను ఈ యక్షగాన రచయితలు మనకు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. తర్వాత దరువు అనేటువంటిది ఒక అరుదైన ఛందస్సు. పద నిరుక్తిని బట్టి ఈ ధ్రువ శబ్దం నుంచి దరువు వచ్చింది అని, ధ్రువాగానం అంటే సంకేత పదం ప్రయోగం మనకి వినిపించింది. యక్షగానాల్లో దరువు కూడా కొంత సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ధ్రువాగానం గురించి భరతుడు నాట్య శాస్త్రంలో అంటే ప్రస్తావించాడు. ప్రవేక్షిక, ఆక్షేపిక, అంతర, నిష్కామ, పాసాదికాంతర అనే ధ్రువాగానాలు 5 రకాలుగా ఉంటాయని చెప్పేసి మన పాఠ్యభాగ రచయిత చెప్తూ ఉన్నారు. దరువు అంటే రంగం మీదకి ప్రవేశించిన పాత్ర గాన రూపంలో తనను తాను పరిచయం చేసుకోవడం అనేటువంటిది మనకు తెలుస్తుంది. తర్వాత రగడ. ఈ రగడలు హయప్రచారము, తురగవల్గనము, విజయమంగళము, ద్విరథగతి, జయభద్ర, మధురగతి, హరిగతి, హరిణగతి, వృషభగతి అనే 9 రకాలుగా ఉంటుంది. కావ్యాలంకార చూడమని అనేటువంటి గ్రంథంలో విన్నకుంట పెద్దన ఈ రగడ లక్షణాలని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లుగా కనిపిస్తుంది. తాళం విషయంలో ఇక్కడ ఆనంద రంగరాజ్ చరిత్రము అనే గ్రంథంలో తాళంల గురించి ప్రస్తావించబడింది. దీంట్లో ఆది తాళము, రూపక తాళము మొదలైనవి మనకు కనిపిస్తాయి. తర్వాత రేకు అనేటువంటి ఛందో విశేషం కనుక మనం చూస్తే, రేకు అనేటువంటి దాంట్లో యక్షగానాల్లో ప్రయుక్తమయ్యేటువంటి రూపం ఇది. ఈ రేకులు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి. రగడల యొక్క వికృత రూపాలే రేకులు అని కూడా చిత్తకవి పెద్దన లక్షణసార సంగ్రహంలో చెప్పినప్పటికీ, జంపే, త్రిపుట మొదలైనటువంటి తాళాలకు లోబడి చేసినటువంటి రచనలే రేకులు అని. తాళం అంటే లయ కోసం చేసేటువంటి ప్రయత్నం. భారతీయ లాక్షణికులు రేకులను ప్రస్తావించారో వాటిని ప్రాచీన కాలంలో ప్రజలు జక్కుల రేకులని ప్రస్తావించి ఉంటారని కూడా ఒక అభిప్రాయం ఉంది. యక్షగానాల్లో త్రిపుట తాళము అని, జంపె తాళము అని ఇట్లా పిలువబడేటువంటి వాళ్ళు వీటిని రేకులు అని కూడా పిలవడం జరిగేది. తర్వాత ఈ యక్షగాన ప్రక్రియల విషయానికి వస్తే, వీటికి అనుబంధ ప్రక్రియలు కొన్ని ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి యక్షగానం వచ్చింది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, బొమ్మలాట నుంచి వచ్చింది. వీటిని సహోదర సంబంధము, జన్యజనక సంబంధము ఉంటుంది అని చెప్పేసి అన్నారు. హరికథ మరియు కథాకళి, బుర్రకథ, జంగం కథలు, బొమ్మలాటలు ఇట్లాంటి మొదలైన అనేక రకాలైనటువంటి కళల సమాహారంగా యక్షగానం మనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ తోలు బొమ్మలాటలు, కొయ్య బొమ్మలాటలు అని ఉండేటి దారాలను ఆధారంగా చేసుకొని సూత్రధారుడు ఆ దారాలను ఆధారంగా చేసుకున్నాడు కాబట్టి సూత్రధారుడు అన్నాడు దర్శకుడు. సూత్రధారుడు చేసేటువంటి వాళ్ళు. ఆ తర్వాత పాటలు అవన్నీ ఉండేటివి. ఆ బొమ్మ కథను అంటే తోలు బొమ్మలాటను లేదా బొమ్మలాటను, చెక్క బొమ్మలాటను, వీటిని తర్వాత బొమ్మల ప్లేస్లో మనుషులు వచ్చారు. వీళ్ళు బొమ్మల్లాగా తయారయ్యారు. తర్వాత మనకి ఈ బొమ్మలాటనే ఈ యక్షగానంగా మారింది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. తర్వాత హరికథ. ప్రాచీన జానపద ప్రదర్శన కళల్లో హరికథ కూడా ఒకటి. కథకుడు కథను నడిపే వేళ కథలోని పాత్రలన్నింటినీ తానే పోషించి, భరించి, భావించి గానయోగ్యంగా కథ చెప్పడం అనేటువంటిది హరికథ ప్రక్రియ యొక్క లక్షణం. హరికథతో యక్షగానానికి అభేదం పాటిస్తున్న పండితులు కూడా ఉన్నారు. హరికథ ఉపన్యాసం మనకి ఆదిభట్ల నారాయణ దాసు హరికథను రచించాడు. వాటన్నింటినీ కూడా యక్షగానాలనే వ్యవహరించడానికి విశేషంగా కలుగుతుంది. ఇతరులు రచించినటువంటి కొన్ని హరికథలు కూడా యక్షగాన ప్రబంధాలుగా పండితుల చేత ప్రశంసలను అందుకున్నాయి. ఆదిలో హరికథలు, యక్షగానాలు రెండు భగవంతుని కథలనే వినిపించేవి. రెండు ప్రక్రియలు గాన రూపంలోనే ఉండేటివి. కథాఖ్యానం చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఉండేటివి.
ఈ రెండిటి సామాన్య మూలంగా 2 ప్రక్రియలకు కొందరు పండితులు అభేదం పాటించి ఉండవచ్చు. రెండిటి ప్రదర్శన పద్ధతులు మాత్రం వేరే. హరికథలో ఒక్కడే అన్ని పాత్రల్ని ధరిస్తే ఈ యక్షగానంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రను ధరించడం, మిగతా గానము, నాట్యము అదంతా కూడా సేమ్. కాబట్టి ఈ బొమ్మలాట, హరికథతోనే గాకుండా ఇంకా జంగం కథలు, బుర్రకథలు, కథాకళి మొదలైనటువంటి అనేక ప్రక్రియల సమాహారంగా ఈ యక్షగానం ఏర్పడింది అని ఆచార్య ఎస్వి జోగారావు ఒక సమన్వయానికి వచ్చాడు. సమానమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మధ్య ప్రాదేశికమైనటువంటి సాన్నిహిత్యం కలిగినప్పుడు వాటి మధ్య సంబంధాలు ఏర్పడడం సహజం అనేది జోగారావు గారి యొక్క అభిప్రాయము. చాలా మంచి అభిప్రాయంగా అందరూ కూడా అంగీకరించారు. తర్వాత యక్షగానం ప్రధానంగా ప్రదర్శన ప్రక్రియ. ప్రదర్శన చేయడానికి వీలుగా ఉండేటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి రంగస్థలం మీద వీళ్ళు ప్రదర్శన చేస్తారు. ఒక ఎత్తైనటువంటి ప్లేస్‌ను చూసుకొని దానిపైన ఓ స్టేజి వేసుకునేవాళ్ళు. వీలైతే చెక్కలతోని లేదంటే పీటలతోని వేసుకునేటువంటి వారు. ఆ ప్లేస్‌ని అట్ట అనేటువంటి వాళ్ళు